నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. మంత్రి నిమ్మల రామనాయుడు. రాబందుల్లా గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్ చోరీ కోసం ఎగబడుతున్నారు. మద్దిపట్ల సూర్యప్రకాష్. ఇడుపులపాయలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు. దళితులపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్న కూటమి సర్కార్, రాష్ట్ర ఎస్సీ సెల్ నేతలు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఈ నెల 2వ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 990 కోట్లతో 440 రోజుల్లో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించిందని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం, ఈసీఆర్ఎఫ్, జల విద్యుత్ కేంద్రం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించడం జరిగింది. పోలవరాన్ని విధ్వంసం చేసి, డయాఫ్రామ్ వాల్ని ధ్వంసం చేసి 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా పురోగతి లేనటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే 15% పనుల్ని ఈవేళ పోలవరం పూర్తి చేశాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అధికారులు, ఏజెన్సీ, ఇరిగేషన్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత వేగంగా ఈ పనులు జరుగుతున్నాయంటే కేంద్రం యొక్క సహకారం. పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా మన పార్టీల ఇరిగేషన్ మంత్రి, జలశక్తి మంత్రిని కలవడం, నిధులు ఎప్పటికప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం, మరి ఆ తెచ్చినటువంటి నిధులను కూడా ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఖర్చు పెడుతూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడమే కాదు, ఈ పోలవరం ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒక టూరిజం హబ్గా కూడా మార్చాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ఏజెన్సీలతో చర్చించి ఆ పోలవరం లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఫేస్ లిఫ్ట్ని సుందరీకరణ చేయాలని, ఆ యొక్క స్పిల్వేకి కింద బ్రిడ్జ్ ఐకానిక్ మోడల్లో ఉండాలని, ఈ రైట్ లెఫ్ట్ కనెక్టివ్స్ 500 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. ఈ పోలవరం ప్రాజెక్టుని ఫ్యూచర్లో అటు ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు, అదేవిధంగా వైజాగ్ హైవేతో కూడా కనెక్టివిటీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి భద్రాచలం వరకు కూడా పాపికొండలు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క టూరిజంని డెవలప్ చేయడం, ఇట్లాంటి ఆలోచనలు ఎన్నో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటి వారంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకి ఈ యొక్క పోలవరం వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పురోగతి, నిర్వాసితులు, బ్యూటిఫికేషను, టోటల్ అన్ని అంశాల మీద పోలవరం ప్రాజెక్టు ఈ వారంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూ తీసుకుంటారు ఈ పోలవరంలోనే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. మృతదేహం ఎక్కడ కనబడితే అక్కడ వాలే రాబందుల్లా గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్ చోరీ కోసం ఎగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ విమర్శించారు. అమరావతి ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఉక్కు కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపనలు తప్పించి ఏ నిర్మాణ పనులను ప్రారంభించలేదని, నేడు కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులను ప్రారంభిస్తుంటే క్రెడిట్ చోరీ చేయడానికి గొడ్డలి పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు తాగునీరు లేక, సాగునీరు లేక, ప్రధాన జీవనోపాధి అయిన వాళ్ళ ఆవులకు మేత లేక వలసల బాట పడుతుంటే, ఆకలి కడుపులతో పొట్ట చేత్తో పట్టుకుని పిల్లలు సాక్కుందామని ఏదో ఒక ఊరికి కూలికెళ్ళి బతికేటువంటి పరిస్థితులు ఆ రోజు రాయలసీమలో ఉంటే, ఆ పరిస్థితులు చూసి చలించిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంతంలో మార్పు దేవాలా, రాయలసీమ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది, ఆ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో హంద్రీనీవ కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగు గంగ కానీ, వెలుగొండ కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు తెచ్చి రాయలసీమ ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నం చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. త్రాగునీరు, సాగునీరు కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఫ్యాక్షన్ ప్రధానమైన అవరోధంగా ఉంది అనే ఉద్దేశంతో
ఫ్యాక్షన్ను పూర్తిగా రూపుమాపి గ్రామాల్లో శాంతి నెలకొల్పి తద్వారా అభివృద్ధి సాధించాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రయత్నాలు ఇలా జరుగుతుంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దశాబ్దాలుగా కడప జిల్లాలో ఓటర్లు నాకు ఓటేశారు. కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలా, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కూడా పెట్టలా, నేను అద్భుతమైన స్టీల్ ప్లాంట్ కట్టి కడప రూపురేఖలు మార్చేస్తానని ఆ రోజు మాట చెప్పిన రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కు పునాది రాళ్ళేశాడు రాజశేఖర రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి చెందిన బ్రాహ్మిణి స్టీల్స్కు 14,500 ఎకరాలు భూమి కేటాయించి బ్రాహ్మిణి స్టీల్స్కు 10,760, విమానాశ్రయానికి 3,115 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు. 2007లో స్టీల్ ప్లాంట్ కని భూములు కేటాయించిన తర్వాత దాని ముడిసరుకు కోసమని బళ్ళారిలో ఐరన్ ఓర్ ఉందని బళ్ళారి ఐరన్ ఓర్ను కూడా గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ ఇచ్చిన 10,000 ఎకరాలు భూములు తాకట్టు పెట్టుకున్నారు, ఉండే గ్రావెల్ తువ్వేశారు, 100,000 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఒక్క ఇటుక పెళ్ళ కూడా ఆ రోజు బ్రాహ్మిణి స్టీల్స్ వాళ్ళకి ఇచ్చిన 10,000 ఎకరాల్లో పేర్చిన పరిస్థితి లేదు. అక్కడిచ్చిన ఐరన్ ఓర్లో ఇప్పటికి కూడా సిబిఐ కేసు నడుస్తూ ఉంది. ఐరన్ ఓర్లో 1,000 కోట్లు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఐరన్ ఓర్నంతా విదేశాలకు తరలించి 10,000 కోట్లు దోచుకున్నారు తప్ప ఇక్కడ భూములు తాకట్టు పెట్టి దోచుకున్నారు, అక్కడ ఐరన్ ఓర్ను దోచుకుని 1,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజల స్వప్నం స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం ఒక ఇటుక కూడా వేసిన పరిస్థితి లేదు. ఒకవేళ గాలి జనార్దన్ రెడ్డి గారికి దారాదత్తం చేశారు, ఆయనే దోచుకున్నాడు, వీళ్ళకేం సంబంధం అంటారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాలి జనార్దన్ రెడ్డి దోచుకున్న కంపెనీల ద్వారా రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీల నుండి మళ్ళీ సాక్షికి 74 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కడప జిల్లా ప్రజలను అడ్డం పెట్టుకొని, కడప జిల్లా దశాబ్దాల తరబడి మా వెంటున్నారు, వాళ్ళ రుణం తీర్చుకుంటామని మాయ మాటలు చెప్పి 1,000 కోట్లు తీసుకొని డైరెక్ట్గా 74 కోట్ల రూపాయలు ఆ కంపెనీల నుంచి మళ్ళీ సాక్షికి తెప్పించుకొని సాక్షి పత్రిక, టీవీ ఏర్పరచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలతో మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విధానమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఎస్సీసీఎల్ నేతలు మండిపడ్డారు. పోలీసులు గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ లభించడంతో తాడేపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన శృంగారపాటి సందీప్ ఎస్సీసీఎల్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టు శృంగారపాటి సందీప్ ప్రకటించారు. దళితులపై ఇష్టారాజ్యంగా దాడులకు దిగుతున్న కూటమి సర్కార్కు వారే సమాధి కడతారని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ హెచ్చరించారు.
మీరు చూడండి, నేను గత నెల రోజుల నుంచి వీడియో మాధ్యమాల ద్వారా కూడా చెప్తా ఉన్నాను, నన్ను పోలీసు వాళ్ళు వేధిస్తా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు అని చెప్తున్నా కానీ అది కూడా పాటించుకోకుండా నన్ను ఈ వీడియో చూడండి, నన్ను కారులో నుంచి బలవంతంగా లాగి నన్ను మొత్తం రౌండ్ అప్ చేసి నన్ను పిడుగుద్దులు గుద్ది నన్ను చూడండి, అంటే నన్ను బాగా గుద్ది నన్ను కారులో పడేసుకొని ఈడ్చుకొని వెళ్ళారు. 24 గంటలు నన్ను లాకప్లో పడేసి కనీసం రాత్రి అంతా నిద్రపోవటానికి కనీసం ఒక దుప్పటి ఇవ్వమని అడిగినా కానీ కనీసం దుప్పటి ఇవ్వకుండా, రే దుప్పటేంద్ర నా కొడక, ఏంట్రా నీకు దుప్పటి చెందిర నా కొడక అని చెప్పి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నన్ను తీసుకెళ్లి లోనకు తీసుకెళ్లి దోమల్లో పడేసి ఇష్టానుసారంగా నన్ను ఎట్లా పెడితే అట్లా మాట్లాడటం చేశారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, నువ్వు అమరావతి గురించి మాట్లాడటానికి వీల్లేదు. అమరావతి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకే ఉంది సార్. అమరావతిలో ఉన్నటువంటి లోపాల గురించి లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి అవినీతి గురించి మాట్లాడతాను తప్ప అమరావతి గురించి నేను మాట్లాడినంటే అమరావతి గురించి నువ్వు మాట్లాడేది నా కొడక, అసలు అమరావతి గురించి నిన్నెవరు మాట్లాడమన్నారు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం. దాదాపుగా 25 మంది కానిస్టేబుళ్ళు, 2 సిఐలు నన్ను అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, లేకపోతే మా కుటుంబ సభ్యుల్ని కనీసం ఇంటిమేషన్ ఇవ్వకోకుండా 24 గంటలు వాళ్ళు వేధించినటువంటి విధానం మీద ఖచ్చితంగా నేను ఈరోజు నాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఈరోజు నాకు బెయిల్ రావటం కూడా జరిగింది. పోలీసు వాళ్ళు నాకు బెయిల్ రానికుండా చేయాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు నాకు ఇప్పుడు కొత్తగా ఏ కేసు లేదు, ఒక్క కేసు కూడా లేదు. మరి ముఖ్యంగా నన్ను ఇల్లీగల్గా తీసుకొని వెళ్ళారని చెప్పి పార్టీ వెంటనే స్పందించి అప్పిరెడ్డి అన్న గౌరవ శాసన మండలి సభ్యులు అప్పిరెడ్డి అన్న వెంటనే స్పందించి నా కోసం దళిత నాయకులందరినీ కూడా లీగల్ టీంని అందరిని కూడా అలాట్ చేసి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి పంపించి నాకు ఒక భరోసా ధైర్యాన్ని ఇచ్చారు. పార్టీకి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా కోసం ఫైట్ చేసినటువంటి లీగల్ టీము చిరంజీవి అన్నకి, అన్న టీంకి, బాజీ గంగాధరానికి, అక్క కానివ్వండి, గాదా నాగేశ్వర కానీ, సోమి అక్క, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. పార్టీ అందరూ కూడా నాకు అండగా, మా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు అందరూ నిలబడి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే పోలీసులు ఇబ్బంది పెట్టారో అది మేము కూడా స్వయంగా పోలీస్ స్టేషన్కి నిన్న వెళ్ళడం జరిగింది. లీడర్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకున్నాం. కనీసం కలవడానికి కూడా ఒక్కసారి కలిసి మాట్లాడడానికి కూడా నిన్న పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక పక్క కనీసం ఒక లీగల్ టీమును కూడా ఆయన కలవనీయలేదు. అడ్వకేట్ నన్ను కలవనీయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేశారు, మరి ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేటువంటి మాట కూడా అడగనీయకుండా కలవనీయకుండానే మరి సెక్షన్స్ మార్చి మరి అదే ఏదైతే కేసు పెట్టారో అందులో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు 3-4 బెయిల్ రావడం కూడా జరిగింది. మళ్ళీ అదే కేసులో బెయిల్ రాకూడదని సెక్షన్స్ మార్చి మరి సందీప్ని తీసుకెళ్లి కోర్టులో పెడితే న్యాయస్థానం దానికి అంగీకరించలేదు. సాక్ష్యాధారాలు లేదు, ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు అనే ఉద్దేశంతో వెంటనే బెయిల్ ఇవ్వడం జరిగింది సందీప్. ఈ కూటమి చేసేటువంటి అక్రమాలను, అన్యాయాలను, దళితుల పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, ఈ రోజుకైనా ఈ పోలీసు వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమ కేసులు, దాడులు ఇవన్నీ ఆపమని కోరుతా ఉన్నాం. మేము దళిత సమాజం పట్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో చేపట్టిన నాటి నుంచి, లేదా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా కారంచేడు దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ మారణ హోమాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.